అందరికీ నమస్కారం. కొన్నిసార్లు ఒక మనిషి జీవితమే ఒక ప్రాంతపు ఆశగా, ఆకాంక్షగా మారిపోతుంది. వాళ్లు పీల్చే శ్వాస ఒక ఉద్యమ నినాదమవుతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కథ ఇది. తెలంగాణనే తన స్వప్నంగా, శ్వాసగా మార్చుకుని బతికిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ప్రస్థానం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఒకే ఒక్క వ్యక్తి జీవితం మొత్తం ఒక రాష్ట్రం ఆకాంక్షగా ఎలా మారుతుంది? తన జీవితాంతం ఒకే ఒక్క లక్ష్యం కోసం ఒక మనిషి ఎలా నిలబడగలడు? జయశంకర్ గారి జీవితమే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఒక సిద్ధాంతకర్తగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎలా నిలిచారో ఇప్పుడు చూద్దాం. మొదటగా సెక్షన్ 1 పుట్టుక, తొలి చైతన్యం. ఏ ప్రయాణానికైనా ఒక ఆరంభమనేది ఉంటుంది కదా. మరి జయశంకర్ గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైందో చూద్దాం. ఆగస్ట్ 6, 1934న వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో జయశంకర్ గారు పుట్టారు. ప్రాథమిక విద్య హన్మకొండలో పూర్తి చేశారు. ఆ తర్వాత చూడండి, ఉస్మానియా, బనారస్, అలీగఢ్ ఇలా దేశంలోనే పేరున్న యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించారు. అంటే ఆయన చదువు ప్రస్థానమే ఆయనలోని ఆ జిజ్ఞాసకు, ఆ అన్వేషణకు ఒక పెద్ద నిదర్శనమన్నమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఆయనలో ఆ పోరాట స్ఫూర్తికి బీజం ఎక్కడ పడిందో చెప్పే సంఘటన ఇది. చిన్నప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్ వస్తే అందరూ సలాం అని చెప్పాలి, అది ఒక ఆనవాయితీ. కాని చిన్నవాడైన జయశంకర్ మాత్రం ధైర్యంగా లేచి నిలబడి వందేమాతరం అన్నారు. ఆలోచించండి, ఉర్దూ మీడియం కంపల్సరీగా ఉన్న రోజుల్లో అది ఎంత పెద్ద సాహసం! ఆ ఒక్క చిన్న నినాదమే ఆయన జీవితాంతం చేసిన పోరాటానికి నాంది పలికింది. ఇక రెండవ సెక్షన్ ఉద్యమమే ఊపిరిగా. ఆయనకు మంచి చదువు ఉంది, ఉద్యోగాలున్నాయి. కాని వాటన్నిట్నీ తన లక్ష్యం కోసం ఒక సాధనంగానే చూశారు. ఎందుకంటే ఆయనకు ఉద్యమమే జీవితం, ఉద్యమమే ఊపిరి. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన 3 ముఖ్యమైన ఉద్యమ దశల్లోనూ జయశంకర్ గారి పాత్ర ఉంది. చూడండి, 1952లో ఒక విద్యార్థిగా, 1969లో ఒక క్రియాశీల కార్యకర్తగా, ఆ తర్వాత మొత్తం ఉద్యమానికే ఒక సిద్ధాంతకర్తగా ఆయన నిబద్ధత అనేది జీవితాంతం కొనసాగింది. ఇది చూడండి, భలే ఉంటుంది ఈ కథ. ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు వరంగల్కు డిగ్రీ కాలేజీ కాదు, మాకు యూనివర్సిటీ కావాలి అని గట్టిగా అడిగారు. అప్పుడు ఆయన ఎంతగానో ఇష్టపడే ఒక లెక్చరేరే, ఏ పొట్టో పాగలోగేయాక్యా అంటే, ఏరా అబ్బాయి నీకేమన్నా పిచ్చెక్కిందా అనన్నారు. కాని కొన్ని దశాబ్దాల తర్వాత అదే పిచ్చిపిల్లగాడు నిజంగా ఏర్పడిన ఆ కాకతీయ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అయ్యారు. అది ఆయన సంకల్పం. అప్పట్లో ఫజల్ అలీ కమిషన్ను కలిసిన స్టూడెంట్స్ గ్రూప్లో జయశంకర్ గారు కూడా ఉన్నారు. అప్పుడాయన అన్న మాట ఇది: భిచ్చమెత్తుకోనైనా బతుకుతాం, కాని ఆంధ్ర వాళ్లతో కలిసి ఉండం. ఈ ఒక్క మాట చాలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ఆయనకు ఎంత ఆవేదన, ఎంత పట్టుదల ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పుడు 3వ సెక్షన్ తెలంగాణ సిద్ధాంతకర్త. ఏ ఉద్యమమైనా సరే కేవలం ఆవేశంతో ముందుకు వెళ్లలేదు. దానికొక బలమైన సైద్ధాంతిక పునాది కావాలి. ఆ మేధోపరమైన పునాదిని అందించిన జయశంకర్ గారి పాత్రేంటో ఇప్పుడు చూద్దాం. జయశంకర్ గారిని కేవలం ఉద్యమకారుడు అనరు, సిద్ధాంతకర్త అంటారు. ఎందుకంటే ఆయన ఉద్యమానికి భావోద్వేగాన్ని మాత్రమే కాదు, దానికి కావాల్సిన ఒక బలమైన లాజిక్ను, ఒక మేధోపరమైన పునాదిని అందించారు. ఆయన మేధస్సు ఇక్కడే మనకు కనిపిస్తుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను కేవలం 3 సులభమైన పదాల్లోకి తీసుకొచ్చారు. అవే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ సింపుల్ నినాదంతో చదువుకోని ఒక సామాన్య రైతుకు కూడా అసలు సమస్య ఏంటో చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు. ఆయన చెప్పిన ప్రాంతీయ వివక్షకు ఇదొక చిన్న ఉదాహరణ. ఇద్దరూ గొప్ప స్వాతంత్ర సమరయోధులే. ఒకరు గుంటూర్కు చెందిన వావిలాలగారు, మరొకరు వరంగల్కు చెందిన ప్రజాకవి కాళోజీగారు. వావిలాలగారు చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించి స్మారక చిహ్నం కట్టింది. కాని కాళోజీగారికి స్మారక చిహ్నం కట్టడానికి మాత్రం ముందుకు రాలేదు. ఈ తేడానే, ఈ వివక్షనే జయశంకర్ గారు ప్రశ్నించారు. ఆయన పోరాటం ఊరికే మాటలతో చేసింది కాదు, అది ఫ్యాక్ట్స్తో, డేటాతో, లోతైన అనాలిసిస్తో కూడుకున్నది. తెలంగాణకు నీళ్లలో, ఉద్యోగాల్లో, నిధుల్లో, ప్రతి రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని అంకెలతో సహా బయటపెట్టి ఆయన వాదనకు తిరుగులేకుండా చేసుకున్నారు. ఇప్పుడు 4వ సెక్షన్ చిరస్థాయిగా నిలిచిన స్ఫూర్తి.
ఉద్యమం వెనుక ఉన్న అసలు మనిషి ఎలాంటివాడు, ఆయన వ్యక్తిగత విలువలు ఏంటి, ఆయన త్యాగమేంటి, మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు, ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇన్ని పెద్ద పెద్ద పదవులు చేసినా కూడా ఆయన ఒకసారి ఏమన్నారంటే, వైస్ ఛాన్సలర్గా కన్నా సీకేఎం కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేయటమే నాకెక్కువ సంతోషాన్నిచ్చింది అని చెప్పారు. దీన్ని బట్టి విద్యార్థుల పట్ల, టీచింగ్ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ గారి వ్యక్తిత్వాన్ని నిర్వచించినవి ఈ 5 విలువలే. ఆయన నిజాయితీ, నిరాడంబరత, అచంచలమైన నిబద్ధత ఇవే ఆయనను అందరూ గౌరవించేలా చేశాయి. సమయపాలన విషయంలో ఆయన ఎంత ఖచ్చితంగా ఉండేవారో చెప్పడానికి ఈ చిన్న సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. ప్రతి నిమిషం ఆయనకు చాలా విలువైనది. ఇచ్చిన మాటకు, సమయానికి కట్టుబడి ఉండటం ఆయన జీవన విధానం. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి, తన సంపాదన, తన సమయం, తన శక్తి మొత్తం తెలంగాణ సాధన కోసమే ధారపోశారు. ఆయన త్యాగం నిజంగా అసమానమైనది. ఆయనకు తెలంగాణ తప్ప మరో లోకం లేదు. ఆరోగ్యం బాగా క్షీణించి చివరి రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉద్యమం మీద, ముఖ్యంగా తెలంగాణ యువత మీద తనకున్న అపారమైన నమ్మకాన్ని ఇలాగే వ్యక్తం చేశారు. తను కన్న కల తరువాతి తరం వాళ్లు తప్పకుండా నెరవేరుస్తారని ఆయన బలంగా నమ్మారు. కాని బాధాకరమైన విషయమేంటంటే, తను జీవితాంతం కన్న కల నిజమవ్వడాన్ని ఆయన కళ్లార చూడలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి సరిగ్గా 3 ఏళ్ల ముందు జూన్ 21, 2011న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా వెళ్లిపోయినా రాష్ట్రం ఏర్పడటం మాత్రం ఖాయమనే దృఢవిశ్వాసంతోనే కన్నుమూశారు. అందుకే తన జీవితాన్ని ఒక ఆశయం కోసం అంకితం చేసినందుకు తెలంగాణ ప్రజలు ఆయనను తమ జాతిపితాగా గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, తరతరాలకు నిలిచిపోయే ఒక స్ఫూర్తి. ముగించే ముందు ఒక్క ప్రశ్న మాత్రం మనందరిలో మిగిలి ఉంది. ఆయన ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసం జీవితాంతం పోరాడారో ఆ లక్ష్యాలు నేటి తెలంగాణలో ఎంతవరకు నెరవేరాయి? జయశంకర్ గారు కలలుగన్న తెలంగాణ పూర్తిగా సాకారమైందా? ఈ ప్రశ్నతోనే ఆయన వారసత్వాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.